కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవడంతో కర్నూలు జిల్లా పత్తికొండలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి 4 స్తంభాల సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. టీడీపీకి బలమైన క్యాడర్, కార్యకర్తల కృషి వల్లే గత ఎన్నికల్లో విజయం సాధించిందని జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సూపర్ 6 పథకాలను 80% అమలు చేశారన్నారు. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు అందజేస్తూ, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు నెలలో ప్రవేశపెట్టనున్నట్లు టీడీపీ నేత తెలిపారు. దాదాపుగా 5 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి 5 మండలాల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి నేటి కరెక్ట్గా సంవత్సర కాలమైంది. ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి ప్రజలకు మేలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ జరపమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు చేస్తున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ, మరి మా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విజయోత్సవంతో, ఎందుకంటే మనం విజయాన్ని సాధించిన తర్వాత ప్రజలకు ఏవైతే మనం